ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించడం, వారిని ఇబ్బందులకు గురిచేయడం కూటమి ప్రభుత్వం వచ్చాక రెడ్ బుక్ రాజ్యాంగం మొదలైందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వీరశేఖర్ రెడ్డి ఎద్దేవా చేశారు. వరికుంటపాడు మండలం విరువూరు గ్రామంలో పర్యటిస్తూ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు త్వరలోనే బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఉదయగిరి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ శ్రేణులు బలంగా ఉన్నారని, ఇక్కడ ఎలాంటి విభేదాలు లేవని, అంతా ఒక వర్గం, అది మేకపాటి వర్గం అంటూ ఆయన కొనియాడారు. పోలీసులు కాకి చొక్కాకి బదులుగా పసుపు చొక్కా వేసుకుని విధులు నిర్వహిస్తున్నారని, వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమంగా కేసులు పెట్టడం ఎంతవరకు సబబని అన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులుగా ఉన్నటువంటి వాళ్ళని, రాజకీయంగా వేరే పార్టీల్లో ఉన్న రాజశేఖర్ రెడ్డి గారి వర్గంగా ముద్రపడినటువంటి వాళ్ళ మీద చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీడియా ద్వారా అతి పెద్ద కుట్రకు తెరలేపాడు అనేది నిన్నటికి నిన్న బట్టి విక్రమార్క గారి మీద అక్కడ రాసినటువంటి కథనం. అంతకుముందు అక్కడ ఖమ్మం జిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు నిర్వహించారని చెప్పి 11 మంది మీద కేసులు పెడితే 8 మంది 13 రోజులు జైలుకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అని అంటే, మొత్తం ఎంటైర్ మన జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ట్రెండ్ సృష్టించిన తర్వాత ఎక్కడికక్కడ తప్పుడు కేసులు పెట్టడం, లేదంటే తప్పుడుగా వాళ్ళ మీద ప్రచారం చేయడం, ఇటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు తనకున్నటువంటి మీడియా బలాన్ని అడ్డం పెట్టుకొని ఒక విషపూరితమైనటువంటి కుట్రకి తెరలేపాడనేది క్లియర్గా నిన్న అక్కడ జరిగినటువంటి ఈరోజు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఏదైతే కొత్త పలుకులో పలికినటువంటి విషయం ద్వారా మరొకసారి అర్థమైంది. తెలంగాణలో ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారి వర్గం, అది ఇప్పుడు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ లేదు కాబట్టి వాళ్ళు ఏ పార్టీలో అయినా అక్కడ ఉండొచ్చు, కానీ రాజశేఖర్ రెడ్డి గారి వర్గంగా ముద్రపడినటువంటి వాళ్ళ మీద ఒక కుట్ర జరుగుతూ ఉందనేది క్లియర్గా మరొకసారి కనపడింది. ఇది ఒక పక్క అయితే, 19 నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకం అంటే చాలా తక్కువే అయింది, అంతకంటే ఇంకా పెద్ద పేర్లు ఉంటే పెట్టాలి. ఎందుకంటే నోరెత్తితే కేసు, సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కేసు. ఏదైతే మొన్న మనం చూసాం, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేశారని కేసులు పెట్టారు, ఏదైతే కోడిని కోసారని కేసు. కేక్ అంట కత్తితో కట్ చేయకూడదంట, మరి ఎవరిని తీసుకొచ్చి కట్ చేయాలి? కేక్ అనేది చిన్న కత్తో పెద్ద కత్తో దేంతో దాన్ని కదా కట్ చేసేది. అట్లానే కోడిని బలివ్వకూడదంట, మేకను బలివ్వకూడదంట. ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళగా మనుషులను బలిస్తారా? వాళ్ళు ఉన్నట్టుగా నిన్న రెడ్ బుక్ ఇంకొకరిని బలి తీసుకుంది గురజాల నియోజకవర్గంలో మందా సాల్మాన్ అనేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత నాయకుడిని. సో అంతకుముందు చూస్తే వినుకొండలో మైనార్టీ నాయకుడు రషీద్ కావచ్చు, అక్కడ నంద్యాల జిల్లాలో సుబ్బారాయుడు కావచ్చు. ఇలా వీళ్ళ అరాచకత్వం రోజు రోజుకి మనుషుల్ని చంపేటటువంటి స్థాయికి ఈ కూటమి ప్రభుత్వం వెళ్ళిపోతూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదని వాళ్ళకి చెప్పినా వాళ్ళు అర్థం చేసుకునేటటువంటి పరిస్థితిలో లేరు. కాబట్టి వాళ్ళు విత్తినటువంటి విత్తనం రేపొద్దున మొక్కగా పెరిగి దానికి ఫలాలను కూడా వాళ్ళే చక్రవడ్డీ బారువడ్డీతో సహా అనుభవించాల్సినటువంటి పరిస్థితి రానున్న రోజుల్లో ఉంటుందన్నటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక విషయం ప్రధానంగా చూస్తే, మొన్న సంక్రాంతి పండుగ సందర్భంగా జరిగినటువంటి జోద క్రీడలు ఈరోజు ఆ తెలుగుదేశం పార్టీ పత్రికల్లోనే రాశారు, లక్షలాది మంది ఈ జోదం ద్వారా అప్పులు పాలయ్యారని. దీనికి కారణం ఎవరు? ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమే కదా. ఈ జోద క్రీడలను ఎంకరేజ్ చేస్తూ సాక్షాత్తు ఎమ్మెల్యేలే అక్కడ బరిలో కూర్చొని వాళ్ళే పందాలు వేసి వాళ్ళే బుల్లెట్లు గెలిచారని ఒకళ్ళు, ఇంకొకళ్ళేమో రికార్డ్ డ్యాన్స్లు వేస్తారు ఇంకొకళ్ళేమో మహిళల మీద మీరు ఆ విధంగా ఇప్పదియండి అని చెప్పి అసభ్యకరంగా చూసినటువంటి ఇంకొక జనసేన మహిళా మండల పార్టీ అధ్యక్షురాలంట సీతానగరం, ఎక్కడ ఆమె అయితే డైరెక్ట్గా గుండాట ఆడిస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడికి పోతా ఉంది రాష్ట్రం? సో ఇది మంచి పద్ధతి కాదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తూ ఉంది. సో రానున్నది వచ్చేది మంచి రోజులు, జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యం త్వరలో రాబోతూ ఉంది. మళ్ళీ 2019-24 మధ్య ఏ విధంగా సంక్షేమ అభివృద్ధి పాలన అందిందో అదే పరిపాలన మళ్ళీ 2029లో కూడా అంతకు మించి మంచిన పరిపాలన కొనసాగిద్దని మాత్రం చెప్పదలుచుకున్నాం. వాళ్ళందరినీ కూడా చంపే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందంటే ఇది ప్రజాస్వామ్య పాలన నడుస్తుందా, లేకపోతే కాలకేయ కూటమి పాలన నడుస్తుందా అనేది ఆలోచన చేసుకోవాలి ప్రజలందరూ కూడా. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 100 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు జరిగాయి, 1000 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు కట్టారు, 10ల సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని దారుణంగా వెంటాడి హతమందించారు. అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో ఈరోజు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట నిలబడ్డ ప్రతి ఒక్క సైనికుడికి కూడా ఆ పార్టీ అధికార ప్రతినిధిగా మేమిద్దరం కూడా సెల్యూట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇంతటి కష్టకాలంలో కూడా
ఇన్ని ఇబ్బందులు పెడుతున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక ఎమోషన్ కోసం ఎవరైతే నిలబడ్డారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే ఒక సిద్ధాంతం కోసం ఎవరైతే నిలబడ్డారో వాళ్ళందరికీ కూడా సెల్యూట్ చేస్తామన్నాం. ఈరోజు ఎలాంటి దుర్మార్గమైన పరిస్థితులు ఉన్నాయో వెంకటరెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉన్నాయని చెప్పారు. కాకపోతే ఇది నా సొంత నియోజకవర్గం కాబట్టి ఈ సొంత నియోజకవర్గంలో కాకర్ల సురేష్ అనే ఒక ఎన్ఆర్ఐ చేసేటువంటి దమనకాండ గురించి కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నికలకు ముందు నేను చదువుకున్న వాడిని, ఎన్ఆర్ఐని, మన మెట్ట ప్రాంతం, ఈ ప్రాంతానికి నేను ఫ్యాక్టరీలు తీసుకొస్తాను, యువత అందరికీ కూడా నేను ఉపాధి కల్పిస్తాను అని చెప్పేసి వెచ్చలవిడి హామీలు ఇచ్చాడు. ఎన్నికలకు ముందు ఏదో ఆరోగ్య సంజీవిని అనేది పెట్టున్నాడు. ఆరోగ్య సంజీవిని బస్సు అని ఒకటి పెట్టాడు, ఇంకా చాలా చేస్తామని పెట్టాడు. ఎన్నికల్లో గెలిచిన వెంటనే ఆరోగ్య సంజీవిని బస్సు పోయింది, ఆరోగ్యశ్రీ పథకం ఎత్తిపోయింది. ఇక యువతకి ఏదైతే ఉద్యోగాలు ఇస్తా అన్నాడు కదా, ఉద్యోగం ఒక్కడిచ్చిన పాపానుందా? ఒక్క ఫ్యాక్టరీ తెచ్చిన పాపానుందా? ఆయన కొత్తగా తీసుకొచ్చిందంటే ఏనాడు లేని సంస్కృతి. ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఒక వ్యక్తి అగ్రిగోల్డ్ భూముల్లో కర్ర కట్టుకొని అమ్ముకునే పరిస్థితి. ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఒక వ్యక్తి గ్రావెల్ సిండికేట్, మైనింగ్ సిండికేట్, మద్యం సిండికేట్, రేషన్ సిండికేట్, ఇలా మొత్తాన్ని కూడా సిండికేట్ చేసి పందికొక్కుల్లో దోచే వ్యవస్థను తీసుకొచ్చారు తప్పిస్తే మెట్ట ప్రాంతమైనటువంటి ఉదయగిరికి ఆయన చేసిందేంటి? ఇవన్నీ అడిగే వాళ్ళ మీద కేసులు పెడతాం. మొన్న మేము అడిగితే ఏదైతే బసినేనిపల్లిలో నేను ఆ ఎంపీపీ గారు తనయుడు ఇద్దరు అడిగితే మా మీద కేసు కట్టాలి, మమ్మల్ని జైలుకు పంపించాలి. ఏమయ్యా కాకర్ల సురేష్, నిన్ను బరాబర్ అడుగుతాం, ఇంతకు మించి నిలదీస్తాం, ఎండగడతాం, నీ తప్పుల్ని మొత్తాన్ని బట్టలిప్పి ప్రజల ముందు నించోబెడతాం. అంతేగాని నీ కేసులకు ఎవరు భయపడతారు? మొన్న వింజమూరులో రాష్ట్రం మొత్తం చూసింది. ఎందుకంటే ఎంతటి అరాచకం అంటే వింజమూరులో ఎంపీటీసీలు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. గెలిచిన తర్వాత వీళ్ళు అధికారంలోకి రాగానే మా ఎంపీటీసీలని ప్రలోభపెట్టి భయపెట్టి బేరాలు చేసి కొంతమందిని లాక్కున్నారు. మొన్న కూడా మేము గెలిచే పరిస్థితి ఉంటే మా పార్టీకి చెందినటువంటి ఎంపీటీసీలని ఎలా అందరూ చూస్తూ ఉన్నారు. మీడియా, ప్రింట్ మీడియా చూస్తూ ఉన్నది, ఎలక్ట్రానిక్ మీడియా చూస్తూ ఉన్నది. మీరు చూసారు, అందరూ చూశారు. రాష్ట్రం మొత్తం చూసింది, తెలుగు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో అందరూ చూశారు. అలాంటి పరిస్థితుల్లో పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉంటే తీసుకెళ్ళిపోయి కిడ్నాప్ చేసి వాళ్ళు గెలుచుకొని తర్వాత రోజు మళ్ళీ పొద్దునే ఆయనకి కండువా కప్పి మా చుట్టాలతో పాటు నేను వెళ్ళిపోయానండి అని చెప్పించేటువంటి దిక్కుమాలిన నిస్సిగ్గు చర్య ఏదైతే ఉందో, ఇంత దుర్మార్గమైన పరిస్థితి ఎక్కడైనా చూసాం మనం? ఇలా ఏదైతే ఉదయగిరి ప్రాంతంలో అంతా మెట్ట ప్రాంతం మనం అందరం చూసాం. చిన్నప్పటి నుంచి మన కరువు ప్రాంతం, అందరం పొట్ట చేత్తో పట్టుకుని బయటికి వెళ్ళి మనం ఏదో 4 రూపాయలు సంపాదించుకుని పండగలకి ఇట్లా వచ్చి ఎలక్షన్ టైంకి వచ్చేటువంటి ప్రాంతం. మన ప్రాంతంలో ఏనాడైనా ఇలాంటి ఫ్యాక్షన్ సంస్కృతులు చూసామా? మన ప్రాంతంలో ఏనాడైనా ఇలాంటి కిడ్నాప్ సంస్కృతులు చూసామా? మన ప్రాంతంలో ఏనాడైనా ఇలాంటి విషబీజాలు నాటే నాయకులను చూసామా? కానీ కాకర్ల సురేష్ చదువుకున్నవాడు, ఏదైతే అమెరికాలో ఉండొచ్చాడు, మన ప్రాంతాన్ని ఏదో బాగు చేస్తున్నాడు అని చెప్పేసి మన ప్రాంత ప్రజలు ఒకసారి అవకాశం ఇస్తే అది చెయ్యకపోగా ఈరోజు అరాచకం చేస్తూ తిరిగి వైఎస్ఆర్కి ఎంత హాస్యాస్పదం అంటే ఇది. కిడ్నాప్ చేసింది వాళ్ళే, కిడ్నాప్ చేసింది మా ఎంపీటీసీని. పోలీసులు ప్రేక్షక పాత్ర, మీడియా మొత్తం చూపిస్తూ ఉంది. వెంటనే బయటకు వచ్చి ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.